హే గాయ్స్, కొత్త వ్లాగ్తో మేము ముందున్నా. వ్లాగ్ ఏంటంటే ఈరోజు చాలామంది నన్ను అడిగారు, క్లాతితో ఎందుకు వ్లాగ్ చేయో, క్లాతితో ఎందుకు వ్లాగ్ చేయో. అరే మనం అంటే ఖాళీ. తను అడిగాను ఫోన్ చేసి, అరే ఇలాగ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు వస్తావా బయటికి అంటే, డెఫినెట్గా వస్తాను రా. ఆడియన్స్ నాకన్నా నిన్ను అడుగుతున్నారు ఎక్కువ అంటే, అబ్బా షో చేయక అని అంటారు. ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత క్యాతి జరిగే పదండి. చెప్పాను నన్ను డామినేట్ చేస్తుంది అనేది. నన్ను డామినేట్ చేసేస్తుంది అది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. నాకు తెలుసు కదా ఇవన్నీ నన్ను డామినేట్ చేస్తుందని. ఇప్పుడు లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వీ డోంట్ నో. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. కేవలం మీకోసమేరా మీకోసం. ఇది నన్ను డామినేట్ చేస్తుంది, అందుకే నేను దీన్ని తీసుకురాను. నిజం చెప్తున్నాను. అందుకే చూడండి నా బ్లాక్ వేసింది. అనుకోకుండా కాదు, ఇది కావాలని చేస్తుంది. నన్ను డామినేట్ చేయాలని చేస్తుంది. ఇంకా నన్ను చూడండి, నా ఆడియన్స్ అంతా దీనికి వెళ్ళాలని దీని ఆశ. ఇది చూడండి, దీని ఆశ ఇది. మళ్ళీ మీరు చెప్తారు క్యాతిని తీసుకోండి, క్యాతి డామినేట్ చేసింది. చూడండి బ్లాక్ వేసుకుంది, మేకప్ గట్టి కొట్టింది. తట్టుకోలేకపోతున్నాను. స్పెట్స్ చాలంటే నాకు ఇది కళ్ళు చాలంటుంది. దీని ఓవర్ యాక్టింగ్ కాదులే. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పు. తినడానికి ఫుల్ ఆకలేస్తుంది నాకు. చెప్పు. నాకు ఎక్కడ ఏం తెలీదు. నువ్వు గడ్డి తింటావే, అందుకే ఎంత అందంగా అయిపోయావు. నేను చూడు, నేను గడ్డి తిన్ను. మెయింటైన్ చేస్తున్నాను కదా. అదే కాదు. అరే ఎక్కడికి వెళ్దాం లోకి? నాకు స్పెసిఫిక్ గా ఏం తెలియదు. అమ్మా నీ ఇంగ్లీష్ సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఎప్పుడైనా మాట్లాడేవా? చీ. కాదు ఎక్కడికి వెళ్దాం కదా మంచిగా, ప్లీజ్ ఫుల్ గా ఉండాలి. చెప్పు. వెయిట్కు మంచి రెస్టారెంట్కి వెళ్దాం. చెప్పండి. అది ఎక్కడో తెలియట్లేదు నాకు కూడా. యూటర్న్ చేయి. ది పార్క్ ఓకే బాగానే ఉంటది. నువ్వు బయట ఉంటానంటే మేము పార్క్ వచ్చేస్తాం. ఎలాగో ఉంది. అట్లుంటది మరి మనతో. నువ్వు బయట ఉంటామంటే పార్క్ వెళ్ళి వచ్చేస్తాం మేము. నా ఆడియన్స్ అందరూ అడుగుతున్నారు కదా క్యాతి అని. ఇంకొక క్యాతి అసలు మీరు నా ఆడియన్స్ దీని ఆడియన్స్ నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నా ఆడియన్స్ కదా మీరు, దీని ఆడియన్స్ మీరు ఎక్కువైపోయారే. ఫ్యాన్స్ దీనికి పెరుగుతున్నా, నాకు పెరగట్లేదు ఏమీ. ఫుల్ కాదు. నేను అందుకే చెప్పాను, నేను అసలు దీన్ని ఎందుకు వెళ్ళాలనుకున్నారు. ఫుల్ డామినేట్ చేస్తుంది. ఫుల్ చూడండి. అసలు నేను ఫ్రేమ్లో బాగానే ఉన్నానా? నేనేం బాగాలేదు. ఇదే ఇది డామినేట్ చేస్తుంది. అందుకే నేను రాను అసలు. నిజమే కదా. క్యాతి మీ ఆడియన్స్ ఒకసారి, మీ ఆడియన్స్ అందరికి హాయ్ చెప్పు. అందరికీ హాయ్. వేస్ట్ ఆఫ్ టైం ఇది నిజం చెప్పాలంటే. ఏదో మీకోసం వచ్చాను, అయితే నేను అసలు కలను. తెలుసు కదా బేసిక్లీ నేను అమ్మాయిని కలనని. బట్ క్యాతిని కలవాలి. నువ్వు అమ్మాయిల కలవు, అబ్బాయిని కొలుస్తావు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. కామెంట్లు ఎవరో క్యాతి అనకండి. సార్ క్యాతిలో వీడియో చేయను. మిక్కీ అంటేనే వీడియో చేస్తాను. ఇంకా అందరూ ఎందుకు అడుగుతున్నారో అర్థం అవుతుందా? వేరే అమ్మాయిని అడిగితే వేరే అమ్మాయిని చూపిద్దు. మీరు క్యాతిని అడిగారు కదా, క్యాతిని చూసి బేసిక్లీ నాకు బోర్ కొడుతుంది. చెప్పు బోర్ కొడుతుందని. అందుకే స్కూల్ నుంచి వేరే అమ్మాయి రాదు నా లైఫ్లోకి. ఎందుకు రాదు చెప్పు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చెప్తావా? క్యాతికి ఎలాంటి అబ్బాయి ఇష్టం అని అడుగుతున్నారు. నువ్వైతే కాదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను చాలా మంచి నాలంటే వద్దనుకున్నాను. నాకు అలాగే పర్వాలేదు. ప్లీజ్ క్యాతి ఎలా ఉంటుంది కదా నీకు వచ్చిన అబ్బాయి? మంచోడు అయ్యండి బాగుంటుంది. నువ్వు కాదు కదా. ఎలా ఉంటుంది? ఎలాంటి ఉంటుంది? లాయల్.
లాయల్, అండర్స్టాండ్ అండర్స్టాండింగ్. అంతే, నాకు నా ఫ్రీడమ్ ఇవ్వాలి. అది మాత్రం పెట్టేకో ప్లీజ్, అది మాత్రం పెట్టేకో ప్లీజ్, చచ్చిపోతాను నేను. ఖ్యాతి సింగిల్ రెడీ టు మింగిల్ కామెంట్ చేయండి కింద. ఇక్కడ ఖ్యాతి కానీ నేను బాగుంటాను. నో, నేను బాగుంటాను. చెప్పండి ఎవరు బాగుంటారో, నేనా మీకు? బేసిక్లీ నా ఫ్యాన్స్ వాళ్ళు నాకు బాగుంటాను, నేనే బాగుంటాను. వాళ్ళకి నేను బాగుంటాను, వాళ్ళకి సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. తెలియదు ఖ్యాతి. చిన్నపిల్లలు ఖ్యాతి. ఖ్యాతి ఏజ్ 24. నిజమే కదా, ఇప్పుడే నిజం చెప్పు. నేను 27 అని తెలుసు, మరీ అంత గలీజ్గా ఉంది నా పెంచిక. నాది 27 కాదు, అందరికీ తెలుసు. నేను నా ఏజ్ 45 జస్ట్. ఖ్యాతి మమ్మీతో డాడీతో టేకెన్. అక్క, బేసిక్లీ మా అక్క. అన్నలు ఉన్నారా? ఇంతమంది ఉన్నారు. My అందరూ- girlfriends, I have a girlfriend. ఈవెన్ ఐ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్. ఓ, తలగండం వరకే బాగుంటుంది. నాకెవరు లేరు బాబు. చేద్దాం. నేనే ఏం చేస్తాను. కమెంట్లో పెట్టేసాను కదా. ఇది ఎక్కుతుంది, నేను తక్కుతున్నాను. ఏంది నేను ఎంత, నువ్వు నేను ఎంత, ఏంది నేను ఎంత, నువ్వు నేను ఎంత. అంతేం లేదు. ఇలాంటి అబ్బాయి కావాలని అడిగిస్తాం కదా. ఖ్యాతికి అబ్బాయిలు వద్దంట, ఓన్లీ అమ్మాయిలు కావాలని. No relationship, not interested in that shit. నేను తెలుసు కదా, నేను ఎప్పటికీ సింగిలే, లైఫ్ లాంగ్ సింగిలే. ఏదో యాక్టింగ్ చేయకు లోకి, నేను సింగిలే కదా. మిక్కీలో నచ్చింది ఏంటి? ఏది నచ్చలేదు. ఏంటిది? అనుకోకుండా అయిపోతానబ్బా. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అనుకోకుండా మ్యాచింగ్ వేసుకున్నాం. అనుకోకుండా మ్యాచింగ్. అలా ఉంటది మరి. బీచెస్ లవ్ అంటున్నా. బీచెస్ లావా? వైజాగ్ లో ఉన్న బీచ్ తప్ప ఇంకేం చూడవా? రోజు బీచ్ కి వెళ్ళాలి, పక్కాగా వెళ్ళాలి. రోజు బీచ్కి వెళ్ళి రోజు తాగాలి. తాగడం నువ్వా? నేను బ్యాడ్ హ్యాబిట్స్ కి నేను చాలా దూరంగా ఉంటా. కొంచెం నిజాలు నిజమే, బ్యాడ్ హ్యాబిట్స్ కి నేను చాలా దూరంగా ఉంటాను. అది నిజమే కదా. నేను బేసిక్లీ మంచి బీచ్ కంటే అందరూ ఖ్యాతి ఫ్యాన్స్ వచ్చేస్తారేమో భయంతో నేను బీచ్కి వెళ్ళకపోతున్నాను. అంతొద్దు మిక్కి అనుకుని వచ్చేస్తా. నా గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఎవరు రాలేదు ఇప్పుడు, చాలా వచ్చినా బాగున్నా. కాలేజ్ లో వచ్చారు కొన్ని అమ్మాయిలు, కాలేజ్ లో నాకు ఏ అమ్మాయిలు రాలేదు బాబు, నాకు ఏ అమ్మాయిలు రాలేదు. ఒక అమ్మాయి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయ్యో వద్దు 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 వద్దు. నీకు తెలుసు నాకు కాలేజ్ లో నా కోసం ఎవరు ఏడ్చిన వాళ్ళు లేరు. కాదు, ఇంటర్లో అయితే డిగ్రీలోనే. అరే అవునరా, స్కూల్ నుంచి ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో మనం ఎక్కువ మనం మాట్లాడుకోలేదు అసలు. హాయ్ బాయ్ అంతే. హాయ్ బాయ్ కాదు, నేను చూసి నవ్వి చూసి అంతే తప్ప ఖ్యాతి దేకను అప్పట్లో. ఖ్యాతి అలా చెప్తుంది కానీ ఖ్యాతి అందరికి ఇక్కడ ఎవరికి తెలియదు స్కూల్ ఫ్రెండ్స్ అని. మనం స్కూల్ జూనియర్, ఇది ఇంకా చిన్న పిల్లది. చిన్న పిల్ల తప్పుగా అవుతాయి. చిన్న పిల్ల ఇంకా బిలో, ఇప్పుడు ఎంత అనుకున్న ఏజ్ 24 వచ్చింది, ఎందుకో తెలీదు. ఇప్పుడు బాగున్నాను బేసిక్లీ. యావరేజ్ పర్వాలేదు అనుకుంటారు. అమ్మాయికి ఇంత గేర్ అని అస్సలు లేదు. అంటే నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటావా? ఎవరైనా అబ్బాయి డ్రైవ్ చేస్తాడు, కానీ నేను చేస్తున్నాను. సిగ్గుందా? బేసిక్లీ నాకు ఇష్టం తెలుసా, ఇలా ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తే ఆయన పక్కన కూర్చోాలని. అది నాకు చాలా ఇష్టం. అబ్బాయిలు డ్రైవ్ ఎంతకన్నా అబ్బాయిలు చేయాలి చెప్పండి? ప్రతి దానికి అబ్బాయిలే చెయ్యాలా? బిల్లు కూడా అబ్బాయిలే కట్టాలా? ఇప్పుడు ఖ్యాతి బిల్లు కట్టింది రండి, బిల్లు కూడా అబ్బాయిలే కట్టాలా చెప్పండి? అలా కట్టకూడదు, అమ్మాయిలే కూడా కట్టాలి కొన్ని. చూసాను పికప్ చేసుకుంది ఖ్యాతి వచ్చి. యాక్టింగ్ చేయక దీని ఇంటికి వెళ్ళాను నేను బండి వేసుకుని. నేను సింగిల్, రెడీ టు మింగిల్. నేను కూడా దీనికి ఆల్రెడీ ఉన్నారు. సింగిల్ బట్ నాట్ రెడీ టు మింగిల్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ షిట్. ఫుల్ నాట్ అమ్మాయి తొక్కేశారమ్మా. ఇట్ సౌండ్స్ బ్యాడ్.
ఇంగ్లీష్ చెప్తే నాకు నాటీ కాదు, నాట్ ఇయర్. నాటీ కూడా కాదు, దట్స్ ఆల్సో బ్యాడ్. అమ్మాయిని చూసిన చాలే, అమ్మాయిని చూసిన చాలే. అమ్మాయిని కాదు, అక్కడ మా ఆంటీ వాళ్ళు తెలిసిన ఉన్నారేమో, ఆంటీని చూసాను అక్కడ. అమ్మాయిలు అంటే 24 గంటల అమ్మాయిలు చీ. ఐ డోంట్ లైక్ దిస్ షర్ట్ బ్రో. कमला सा ఓకే, అది మాటలేవు. మాట్లాడాలే. నా గర్ల్ ఫ్రెండ్ లేదు. ఐఎమ్ సింగిల్. ఐఎమ్ ట్రైయింగ్ టు మింగిల్. యు గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ టు మింగిల్. ఓకే, అప్పుడు ఈయన సంపాదిస్తారు. లేదు నాకు వద్దు, నాకు ఎవరు వద్దు. ఉన్నోళ్ళు చాలా అంటారు. ఉన్నోళ్ళు చాలు. ఖ్యాతి ఉంది ఇంకో బాబాయ్ అంటే మీరు అలా ఊహించుకోకండి. ఖ్యాతి ఉంది, ఇంకో లోకి ఉన్నారు, పోల్ మంది ఉన్నారు నాకు. ఇంకెవరు ఇంకే నువ్వు నోర్మై మొహం పగిలిపో. గ్యాంగ్ లో ఈడొక్కడే. అంటే నాతో మాట్లాడాలంటే ఖ్యాతికి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, కానీ మాట్లాడలేకపోయింది. ఇప్పుడు మాట్లాడింది అంతే. నిజం ఒప్పుకో ఖ్యాతి. ప్లీజ్. ఖ్యాతికి పాపం తోడు కావాలంట. ఎవరైనా వచ్చి పక్కన కూర్చుంటే ఏంటి బీచ్ కాదు, ఒంటరిగా కూర్చుంటావు కదా, ఎవరైనా పక్కన కావాలేమో అని. నో థ్యాంక్సా. బాగుంది ఖ్యాతి. బీచ్ లో ఆడి కాదు, ఎక్కువ వీడియోలు ఫోటోలు అని ఇబ్బంది పెట్టింది కాబట్టి. ఏమీ లేదు. లేకపోతే నాకు ఇట్రా దోల తీరింది నాకు. నేనే వీడియోలు తీసాను. ఆ వీడియోలో ఆ బీచ్ లో సాల్ట్ వాటర్ అంతా ఫుల్ ఇరిటేటింగ్ ఉంది. బీచ్ ఇష్టం ఉంటది, మరి సాల్ట్ వాటర్ కష్టం ఉంటది. కానీ అదే అలాగే వద్దు, మరి తమరితో వస్తే వీడియోస్ అని అన్నప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ అంటే హెయిర్ నీట్ అలాగే వద్దు. నేను ఏ వీడియో దిగలేదు, ఇదే దిగింది ఎక్కువ వీడియో. పెడతాడు కదా ఫ్రెండ్స్, చూద్దాం. నేనేం లేదు. డే డన్. అండ్ నెక్స్ట్ ఏట్ చేయాలి. బై ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. యా, మర్చిపోవద్దు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మికీ ఛానల్, మై ఛానల్ గైస్. తర్వాత ఏమైతే కావాలో కామెంట్ చేయండి. ఏమైతే కామెంట్ చేయండి, ఆమెతో పెడతాను. ఓకే, అంటిల్ దెన్ సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.